మా జేబులో ఉన్న ఇచ్చేమన్నారు, ఇచ్చాము. మరి మా డబ్బు అది బ్యాగ్ లో ఉందిగా. నువ్వు అడగలేదు, మేము ఇవ్వలేదు. ఆ డబ్బే కావాలి, మర్యాదగా తెచ్చివ్వండి. సారీ పెద్ది, ప్రాణం పోయినా ఇవ్వము. అంటే నీ డబ్బు కోసం మా అక్క ప్రాణాలు తీసుకోవాలా? నో, కావాలంటే ఆమె ప్రాణాలు నేను తీస్తాను. చిన్న పిల్లవని ఆలోచిస్తున్నాను. డబ్బులు ఇస్తావా చస్తావా? ఏం మాట్లాడుతున్నారే వాళ్ళు? నీ మనసులో మాట కాదే, వాళ్ళ మనసులో మాట చెప్పు. నీకు చాతనే తీసుకో పోవే అని అన్నాడు. పదమా పద. అయ్యో మామా, 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 మమ్మల్ని మామా, డబ్బిస్తావా, దీన్ని చంపేయమంటావా? బుర్ర తక్కువదానా? డబ్బు దీని దగ్గర ఉంటే వాడిని అడుగుతావేంటి? కరెక్టే కదా. అయితే ఈ డబ్బు అతనికి ఇచ్చేయండి. నీ బుర్ర తగలయ్యా. ముందుకొచ్చారు, రాయితో కొట్టి చంపుతా. నీకు అసలు బుద్ధుందా? నీతో మాట్లాడుతుంటే నువ్వు అటు ఇటు చూస్తున్నావేంటే? ఎత్తి కొట్టానంటే 7 ఊర్లు అవతల పడతావు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావే? ముసలి నక్క. నన్ను నక్కంటావా? నక్క కాదు, నాకు తిక్కలేసిందంటే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,